హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కేసు విషయంలో రోజుకు కొత్త విషయాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. అందులో భాగంగా పల్లవి ప్రశాంత్ అయితే తప్పు చేయకున్నా సరే తన 2 రోజులు జైల్లో ఉండి వచ్చారు. అలానే తన ఫ్యాన్స్ చేసిన చిన్న పొరపాటు తను సమర్థిస్తూ రోడ్ షో నిర్వహించాడు అనే ఒక కారణంతో జూబ్లీహిల్స్ దగ్గర ఉన్న పోలీసులు అయితే తనైతే అరెస్ట్ చేయడం జరిగిందనమాట. దాని తర్వాత లాయర్స్ వాళ్ళని రిలీజ్ చేశారు పల్లవి ప్రశాంత్ తప్పేం లేదనేసి. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ పైన కొంతమంది మీడియా ఛానల్స్, కొంతమంది యాంకర్స్ దుష్ప్రచారం చేశారు. తనకు పరువు నష్టం వచ్చింది. కాబట్టి నేను తప్పు చేయని దానికి వాళ్ళు పబ్లిసిటీ చేసి చూపించారు కాబట్టి తప్పు చేసినట్టు. నేను పరువు దావా నష్టం కింద వాళ్ళపైన రిటర్న్గా కేసు పెడతాను అని అయితే పల్లవి ప్రశాంత్ డిసైడ్ అయినట్లయితే ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డగా హౌస్లోకి ఎంటర్ అయిన మరుక్షణం, అంటే ఎవ్రీ మినిట్ తను చాలామంది హౌస్లో తనని కించపరిచే విధంగా మాట్లాడుతూ వచ్చారు. అయినా సరే తను ఏం లెక్క చేయకుండా ఎంతో పట్టుదలతో శివాజీ గారిని అండతో ఇంతవరకు విన్నర్ అయ్యి వచ్చాడంటే అక్కడే అతను గెలిచినట్టు. దాని తర్వాత విన్నర్ అయిన తర్వాత కూడా కొంతమంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బిగ్ బాస్ 7 టైటిల్ గెలిచిన తర్వాత జరిగిన ఘర్షణ కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్పై బయటికి వచ్చిన పల్లవి ప్రశాంత్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన గురించి దుష్ప్రచారం చేశారంటూ పలువురు యూట్యూబర్లపై పరువు నష్టం దావా వేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే లాయర్లతో చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్టీసీ బస్సులపై దాడి కేసులో 24 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ విధంగా ఉన్నప్పుడు కొంతమంది ఎవరైతే ఎక్కువ పబ్లిసిటీ చేసి పల్లవి ప్రశాంత్ బ్యాట్ చేయాలని ట్రై చేశారో, ఎవరైతే యాంకర్ శివ కానివచ్చు, ధనుష్ కానివచ్చు, ఇంకా కొంతమంది రివ్యూవర్స్, స్పై అక్క, వీళ్ళందరూ కూడా ఆ కేసు కిందకి రావచ్చు మ్యాక్సిమం నా పాయింట్ ఆఫ్ ప్రకారం. కాబట్టి తను నిజంగా ఇది వే టు న్యూస్లో వచ్చింది ఫ్రెండ్స్. నేనేదో పొక్కాలు చెప్పడానికి కాదు, డైరెక్ట్ వే టు న్యూస్లో బిలీవబుల్ యాప్లో అయితే వచ్చింది. కాబట్టి నమ్మదగ్గర న్యూస్ ఇది. మేబీ అయి ఉండొచ్చు, ఎందుకంటే చాలా నష్టం పాపం. వాళ్ళ అమ్మగారితో కుప్పగొలిపోయారు. వాళ్ళ అమ్మగారిని, వాళ్ళ నాన్నగారిని, కుటుంబం మొత్తం బ్యాట్ చేయడానికి ట్రై చేసి వీధిని పెట్టారు. కాబట్టి పాపము అతను మీడియా వాళ్ళతో ఖచ్చితంగా త్వరలో మాట్లాడి లాయర్స్తో కూడా చర్చిస్తారు అని అయితే ఇన్ఫర్మేషన్. పల్లవి ప్రశాంత్ నిజంగా ఈ కేసులో తన తప్పు లేదు కాబట్టి పరువు నష్ట దావా కేసు వేయడంపై మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.